ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసునామం పేరట మీ అందరికీ కూడా వందనాలు. ఈరోజు కూడా అగాపే ఆధ్యాత్మిక సందేశాలు మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపించినందుకు దేవునికి వందనాలు, స్తోత్రాలు సమర్పిస్తున్నాను. మన వాక్య ధ్యానం నిమిత్తమై పరిశుద్ధ గ్రంథంలో నుంచి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనాలు చదువుతున్నాను, చూడండి. ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావలెననియు ప్రార్థించుచున్నాను. మనం చదివిన ఈ లేఖన భాగంలో మనం ధ్యానం చేయబోయే ప్రసంగ అంశం ఏమిటి అంటే, దేవుడు కోరుతున్న ఫలాలు ఏమిటి, మనల నుండి దేవుడు కోరుతున్న ఫలాలు ఏమిటి. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో మీరు వెళ్ళి ఫలించుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాను అని యేసు ప్రభువు మాట్లాడతాడు. మనము ఫలించడానికి యేసు ప్రభువు మనలను ఏర్పరచుకున్నాడు. ఏ ఫలాలు ఫలించాలని ఈరోజు మనం అదే ధ్యానం చేద్దాం. మనల నుండి దేవుడు కోరుతున్న ఫలాలు ఏమిటి? మొట్టమొదటి ఫలం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనాల్లో, ఇందువల్ల దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైన నీతి ఫలములతో నిండుకొనిన వారై. మొట్టమొదటి ఫలం నీతి ఫలం దేవుడు మనల నుండి కోరుతున్నాడు. మనము నీతి ఫలము ఫలించాలని దేవుడు కోరుతున్నాడండి. ఇది యేసుక్రీస్తు వలన మాత్రమే కలుగుతుంది. మనుషులు పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ ఒక్కరిలో కూడా పాపము తప్ప నీతి అనేది లేదు. అలాంటి ఈ జనులలో యేసుక్రీస్తు మూలాన మనకు నీతి ఫలాలు కలిగేటటువంటి పరిస్థితి వస్తుంది. నీతిని ఫలిస్తాం మనం. అది ఎవరి వలన కలుగుతుంది అంటే, యేసుక్రీస్తు వలననైనా నీతి ఫలములతో నిండుకొనిన వారై అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు వలన మాత్రమే ఈ నీతి ఫలాలు మనం ఫలించగలుగుతాం. ఎందుకని అని అంటే, రోమాపత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో, అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు నమ్ము వారందరికీ దేవుని నీతి కలుగుతుంది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం మూలాన దేవుని నీతి మనకు కలుగుతుంది. ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆ దేవుని నీతి మనకు అనుగ్రహించబడుతుంది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన వాక్యమై ఉన్న దేవుడు, శరీరధారిగా మన మధ్య నివసించడానికి వచ్చిన దేవుడు ఆయన అద్వితీయ సత్య దేవుని దైవ కుమారుడు అని, ఆయనే దేవుడని, సృష్టికర్త అని, రక్షకుడని, విమోచకుడని మనము ఆయనను నమ్మితే ఆ నమ్మకమే మనలను నీతిమంతులుగా చేస్తుంది. అంటే దేవుని నీతి మనలోనికి వస్తుంది అని. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఎంచబడెను అనే మాటకు మూల వాక్యములో చెప్పబడిన అర్థం ఏమిటి అంటే, దేవుడు తన నీతిని కొంత నాకు జమ చేసెను అని. బ్యాంక్ ఖాతా ఉందండి, అందులో ధనమేమి లేదు. నా బ్యాంక్ ఖాతాలో ఎవరో ఒకడు 10,000 రూపాయలు జమ చేసి నాకు వారు అనుగ్రహించినట్లుగా దేవుడు ఏ నీతి లేని నాకు తన నీతిని అనుగ్రహిస్తున్నాడు అనే భావం దానికి ఉంది. కాబట్టి యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై, ఎవరైతే దేవునికి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది అని రోమపత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో చెప్పబడినట్లు, యేసుక్రీస్తును నమ్ముట వలన మనకు కలిగే నీతి, ఆ నీతి ఇప్పుడు క్రియలలో కనబడాలి. మనం యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం, చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. నీతిని దేవుని నుంచి పొందుకున్న తర్వాత నీతిని ఇప్పుడు జరిగించాలి మనం. కాబట్టి జాగ్రత్తగా విందాం. మనం ఏం చెయ్యాలి అంటే, నీతిని దేవుని ద్వారా పొందుకుని ఇప్పుడు ఆ నీతిని జరిగించాలి. ఆ నీతిని జరిగించడమే నీతి ఫలములతో నిండుకొనడం.
ఒక చెట్టు మనము నాటాము, ఆ చెట్టు పెరిగి పెద్దదై ఫలాలు ఇస్తుంది కదా, అది ఏ చెట్టో దాని ఫలాలు అదే ఇస్తుంది. అలాగే మనము నీతిమంతులమైతే నీతితో కూడిన ప్రవర్తన అదే నీతి ఫలం. మనము నీతితో కూడిన ప్రవర్తనతో జీవించాలి, నీతిగా ఆలోచించాలి, నీతిగా మాట్లాడాలి, నీతిగా ప్రవర్తించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు అనుగ్రహించిన నీతిని మనము క్రియలలో పెట్టాలి. అంతకుముందు పాపపు క్రియలు పెట్టేవాళ్ళం, పాపపు క్రియలతో జీవించేవాళ్ళం. ఇప్పుడు నీతిగా అనుసరించి జీవించడానికి ఇష్టపడుతున్నాం. దేవుడు మన నుండి కోరే ఫలం ఇదే, నీతి ఫలము మనము ఫలించాలని కోరుతున్నాడు. ఈ నీతి ఫలాలు, ఇంకా మనము చెప్పుకోబోయే ఫలాలు ఎందుకు ఫలించాలి అని అంటే, ఈ ఫిలిప్పీ పత్రిక 1:10 ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు. ఈ నీతి ఫలం ఎందుకు ఫలించాలి అంటే దేవునికి స్తోత్రము మహిమ కలుగునట్లు. యెషయా గ్రంథం 43:7 నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని అని అంటాడు దేవుడు. మనుషులను దేవుడు సృజించింది ఆయన మహిమ నిమిత్తం. ఆయన మహిమ నిమిత్తం సృజించిన మనుషులు ఆయన మహిమను పోగొట్టుకున్నారు పాపం చేసి. ఇప్పుడు మరలా ఈ పాపమును మారి ఆయనను మహిమపరచునట్లుగా ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే నీతితో నింపబడాలి, నీతిగా ప్రవర్తించాలి. ఈ నీతి ప్రవర్తన ద్వారా దేవునికి మహిమ స్తోత్రం కలుగుతుంది. ఎందుకని దేవునికి మహిమ స్తోత్రం అంటే, ఈ నీతి నీకు కలిగిందే యేసుక్రీస్తు మూలాన. యేసుక్రీస్తును నమ్ముకొనుట మూలాన నీవు నీతి కలిగి జీవిస్తున్నావు. అలా నీతిగా ప్రవర్తించినప్పుడు దేవునికి మహిమ స్తోత్రం కలుగుతుంది. నీ సొంత శక్తితో, నీ సొంత బుద్ధితో ఏదైనా చేసినప్పుడు నీ సొంత డబ్బా కొట్టుకోవటానికి అది ఉపయోగపడుతుంది, నిన్ను గూర్చి నువ్వు గొప్పలు చెప్పుకోవటానికి ఉపయోగపడుతుంది. కానీ ఈ నీతి ఫలాలు అందుకు కాదు, నువ్వు గొప్పలు చెప్పుకోవటానికి కాదు. నీ నీతి ప్రవర్తనను బట్టి దేవునికి మహిమ స్తోత్రం కలగాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఆయనకు మహిమ స్తోత్రం కలుగునట్లు మనము నీతి ఫలములతో నిండుకొనిన వారమై ఉండాలి. కాబట్టి మొట్టమొదటి ఫలం ఏమిటి అంటే నీతి ఫలము దేవుడు మనల నుండి కోరుతున్నాడు. ఒక వ్యక్తి నీతిగా ఫలించాలి అంటే ఆ వ్యక్తి మొదట యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసం ద్వారా దేవుని నీతిని పొందుకోవాలి. పొందుకున్న నీతి ప్రకారం ప్రవర్తించి నీతి ఫలాలు ఫలించాలి. అప్పుడు దేవుని నామానికి మహిమ స్తోత్రం కలుగుతుంది. నిన్ను సృజించిన దేవుడు, యేసుక్రీస్తు ద్వారా నీకు నీతిని అనుగ్రహించిన దేవుడు ఇప్పుడు మహిమ స్తోత్రం పొందుతాడు. ఆయన ఘనత పొందుతాడు, ఆయన మహిమ పొందుతాడు. అందుకే దేవుడు నిన్ను నీతివంతునిగా చేసింది. అందుకే దేవుడు నీలోనికి నీతిని జమ చేసింది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నీతిని పొందుకుని నీతిగా ప్రవర్తిస్తూ దేవుని సన్నిధిలో మనం నీతిగా ప్రవర్తించడం ద్వారా ఆయనకు మహిమ స్తోత్రం కలుగునట్లు మనం ప్రవర్తించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మొట్టమొదటి ఫలం ఏమిటి అంటే నీతి ఫలం మనము ఫలించాలి అని దేవుడు కోరుతున్నాడు. రెండవది దేవుడు కోరుతున్న ఫలం ఏమిటి అంటే మత్తయి సువార్త 3:7 చదువుతున్నాను. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. ఏ ఫలము ఫలించాలట? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించాలని దేవుడు కోరుతున్నాడు. ప్రతి మనిషి మారు మనస్సుకు తగిన ఫలము ఫలించాలి అంటే మొట్టమొదట మారు మనస్సు పొందాలి. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమ పొందలేకపోతున్నారు. కాబట్టి ఇప్పుడు వారు దేవుని దగ్గర తమ పాపాలు ఒప్పుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇది 2 కొరింథీ పత్రిక 7:10 చదువుతున్నాం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగచేయును. మారు మనస్సు అంటే దైవ చిత్తానుసారంగా దుఃఖపడుట అంటే ఆయన పాదాల దగ్గర మన పాపముల నిమిత్తం దుఃఖపడి ఒప్పుకోవటం. మారు మనస్సు పొందడం అంటే మన పాపాల గురించి మనం పశ్చాత్తాపపడి ఒప్పుకొని వాటిని విడిచిపెట్టడం. ఒప్పుకోవటం, మరలా చేయటం, మరలా ఒప్పుకోవటం, మరలా చేయటం మారు మనసు కాదండి.
ఏ పాపాలైతే యేసు ప్రభు రక్తంలో కడగబడినట్లు ఒప్పుకుంటున్న వాటన్నింటిని విడిచిపెట్టి మనం బ్రతకాలి. అదే మారు మనసుకు తగిన ఫలం అంటే. కాబట్టి చాలా మంది ఒప్పుకుంటారు, కానీ వాటిని మరలా కంటిన్యూ చేస్తారు. మరలా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఒప్పుకుంటారు, బయటికి వెళ్ళి అదే కంటిన్యూ చేస్తారు. ఇది మారు మనసుకు తగిన ఫలాలు ఫలించడం కాదు. వారు పాపాన్నే కొనసాగిస్తున్నారు. కానీ మారు మనసుకు తగిన ఫలాలు అంటే మన పాపాలు ఒప్పుకున్న తరువాత ఒప్పుకున్న పాపాలను విడిచిపెట్టి బ్రతకటం. ఏ పాపాలైతే క్షమాపణ వేడుకుంటూ ఒప్పుకున్నామో వాటి జోలికి వెళ్లకుండా వాటిని విడిచిపెట్టి బ్రతకడమే మారు మనసుకు తగిన ఫలాలు ఫలించడం. ఒప్పుకున్న పాపాలను విడిచిపెట్టేయడమే. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరం పొందునని దేవుని వాక్యం సెలవిస్తుంది. వాటిని ఒప్పుకుని విడిచిపెట్టాలి. మారు మనసుకు తగిన ఫలాలు అంటే అది. కాబట్టి మనం ఏం చేయాలి? మనము పుట్టుకతో పాపులము, తర్వాత కర్మ పాపం కలిగి మనము చేసుకున్న పాపం, ఈ రెండు పాపాలను దేవుని దగ్గర ఒప్పుకుని వాటి తాలూకు ఏది కూడా మనము చెయ్యకుండా వాటిని విడిచిపెట్టి బ్రతికితే మారు మనసుకు తగిన ఫలాలు మనం ఫలిస్తున్నట్లు. కాబట్టి మనము ఏదైతే దేవుని దగ్గర ఒప్పుకుంటున్నామో వాటిని విడిచిపెట్టి బ్రతకాలి. వాటి జోలికి పోకూడదు. ఇక వాటిని వైపుకు మరలా చూడకూడదు, వాటి వైపుకు అడుగులు మరలా వేయకూడదు. ఐగుప్తును ఇశ్రాయేలీలు విడిచిపెట్టారు, అరణ్యములో సంచరిస్తున్నారు. అరణ్యమును దాటి కనాను దేశానికి వెళ్ళాలి. అరణ్యమును దాటి కనాను దేశానికి వెళ్ళడానికి బదులు వీళ్ళు అరణ్యములో నుంచి విడిచిపెట్టి వచ్చిన ఐగుప్తు వైపుకే చూస్తున్నారు. మాటి మాటికి ఐగుప్తులోనే బాగుంది, ఐగుప్తులోనే చక్కటి కూరగాయలు, కీరగాయలు, మాంసము, చేపలు అన్ని వండుకుని తిన్నామే అంటూ వాళ్ళు ఐగుప్తు వైపుకు చూస్తున్నారు. ఐగుప్తును వదిలిపెట్టారు కానీ ఐగుప్తు జ్ఞాపకాలను వదిలిపెట్టలేదు వాళ్ళు. అంటే ఆ పాప జీవితాన్ని వాళ్ళు వదిలిపెట్టలేదు అనటానికి గుర్తది. అది మారు మనసుకు తగిన ఫలాలు ఫలించడం కాదండి. కాబట్టి మనము లోకమని ఐగుప్తును వదిలిపెట్టేశాం. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇవి తండ్రి వలన పుట్టినవి కాదు అని బైబిల్ సెలవిస్తుంది. ఇవి దుష్టుని వలన పుట్టినవి. ఆ వాటిని ఒప్పుకుని విడిచిపెట్టిన తర్వాత మరలా ఆ పాపాలలోనికి మనము చిక్కుకోకుండా బ్రతకడమే మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఫలించడం. ఒకటి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నీతిని పొందుకుని నీతిగా బ్రతకడం, నీతి ఫలములతో నిండుకొనిన జీవితం అయితే, రెండవది పాపములను ఒప్పుకుని విడిచిపెట్టి ఆ పాపముల జోలికి పోకుండా బ్రతకడమే మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఫలించడం. మూడవది చూడండి, రోమాపత్రిక 6వ అధ్యాయం 22వ వచనం చదువుతున్నాను. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులమయ్యాం. అంతకుముందు దేవునికి దాసులం కాదు, పాపానికి దాసులం. పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడని వాక్యం సెలవిస్తుంది. పాపానికి దాసులం. ఇప్పుడు పాపము నుంచి యేసు రక్తములో కడగబడి విమోచించబడ్డాం, దేవునికి దాసులమయ్యాం. దానికి కలిగే ఫలం ఏమిటి అంటే పరిశుద్ధత అనే ఫలం. పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము అని అంటే పరిశుద్ధత అనే ఫలం మనం ఫలించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పటి వరకు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించడం గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు పరిశుద్ధత అనే ఫలం మనం ఫలించాలి. అంటే పాపాన్ని ఒప్పుకున్నాం, విడిచిపెట్టేశాం. ఇప్పుడు పాపం చేయట్లేదు. ఇప్పుడు మంచి పనులు చేయాలి, దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలి. పరిశుద్ధత అనే పదానికి అర్థం ప్రత్యేకముగా నుండుట, వేరుగా నుండుట అని. అంతకుముందు చేసిన పాపాలకు వేరుగా జీవించడమే పరిశుద్ధతగా జీవించడం. అంతకుముందు ఆచరించిన జనముల ఆచారాలకు వేరుగా జీవించడమే పరిశుద్ధత కలిగి జీవించడం. అంతకుముందు మనం అనుసరించిన లోక మర్యాదలకు దూరంగా వేరుగా జీవించడమే పరిశుద్ధత కలిగి జీవించడం. జనముల ఆచారాలు వ్యర్థం, పితృపారంపర్యమైన వ్యర్థమైన ఆచారాలు విడిచిపెట్టాలి, లోక మర్యాదను విడిచిపెట్టాలి, లోకానుసారమైన జీవితాన్ని విడిచిపెట్టాలి, పాపపూరితమైన జీవితాన్ని విడిచిపెట్టాలి. ఇవన్నీ విడిచిపెట్టి వాటికి వేరుగా దైవ చిత్తానుసారంగా
దేవుని వాక్యానుసారంగా జీవించడమే పరిశుద్ధత కలిగి జీవించడం. ఈ పరిశుద్ధమైన జీవితమే పరిశుద్ధత అనే ఫలము ఫలించడం. పరిశుద్ధమైన క్రియలే పరిశుద్ధత అనే ఫలాలు. దేవుడు పేతురు పత్రికలో చెప్తాడు, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరు పరిశుద్ధులై ఉండాలి అని. ఆయన పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధులమై ఉండాలని కోరుతున్నాడు. మనము పాపమును విడిచిపెట్టి ఇప్పుడు మంచిగా బ్రతకాలి, దేవుడు కోరుతున్నట్లుగా బ్రతకాలి, దేవుని చిత్తానుసారంగా బ్రతకాలి, దేవుని దృష్టికి అనుకూలంగా బ్రతకాలి. అదే పరిశుద్ధత జీవితం. వాక్యానుసారమైన ప్రవర్తనే పరిశుద్ధతతో కూడిన జీవితం. అంతకుముందు మీరు చేసిన పాపాలను విడిచిపెట్టి దానికి భిన్నంగా ప్రవర్తించడమే పరిశుద్ధత కలిగి జీవించే జీవితం. ఇలా పరిశుద్ధత అనే ఫలము ఫలించాలని దేవుడు నీ నుండి కోరుకుంటున్నాడు. మనము దేవుని చిత్తానుసారమైన జీవితాన్ని జీవిస్తూ పరిశుద్ధత అనే ఫలాన్ని ఫలించాలి. ఈ పరిశుద్ధతను పొందుకోవటమే కాదు, ఇక్కడ మనము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1:2 కొరింథులోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. పౌలు రాసింది ఎవరికి అంటే దేవుని సంఘానికి. దేవుని సంఘం అంటే మొట్టమొదటి క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడతారు, తరువాత పరిశుద్ధులుగా ఉండిపోతారు. పరిశుద్ధపరచబడటానికి, పరిశుద్ధులుగా ఉండటానికి మనము పిలువబడ్డాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ పొందిన పరిశుద్ధతను వదిలిపెట్టకుండా పరిశుద్ధులుగానే ఉండిపోవాలి. మనం పరిశుద్ధత అనే ఫలము ఫలించడం అంటే అదే. అలా కాకుండా పాపమును చేసి పాపమును ఒప్పుకుని మరలా పాపమును చేసి పాపమును ఒప్పుకుంటూ ఇలా జీవిస్తూ ఉంటే పరిశుద్ధత అనే ఫలము ఫలించినట్టు కాదు. కాబట్టి మనం ఏం చేయాలి? మనము క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడాలి ముందు. అంటే యేసు క్రీస్తునందు మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక పాపము నుండి మనలను క్షమించి దుర్నీతి నుండి విడిపించి పవిత్రులుగా చేయును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలా యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడాలి. ఇప్పుడు పరిశుద్ధత కలిగి జీవించాలి, పరిశుద్ధులముగా ఉండిపోవాలి. ఆ పరిశుద్ధులముగా ఉండిపోవడమే పరిశుద్ధత అనే ఫలము ఫలించడం అంటే. కాబట్టి జాగ్రత్తగా విందాం. మనం ఏం చేయాలి అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనము పరిశుద్ధత కలిగి జీవిస్తూ పరిశుద్ధత అనే ఫలాలు ఫలించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు నీ నుండి కోరుకునే ఫలాలు ఇవే. ఈ మూడవ ఫలం పరిశుద్ధత ఫలం మన జీవితంలో అనుదినము, మన ఆలోచనలలో, మన చూపులో, మన ప్రవర్తనలో, మన మాటలలో అన్నింటిలో పరిశుద్ధత కలిగి మనం జీవించాలి. పరిశుద్ధత అనేది మన వైఖరి అయి ఉండాలి, మన ప్రవర్తనలో కనబడాలి. అందుకు దేవుడు పరిశుద్ధత అనే ఫలము ఫలించాలి అని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? నీతి ఫలాలు ఫలించాలి, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి, పరిశుద్ధత అనే ఫలము ఫలించాలి అని దేవుడు కోరుతున్నాడు. నాలుగవ ఫలం ఏమిటి అనంటే గలతీయులకు రాసిన పత్రిక 5:22 చదువుతున్నాను. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఈ 9 తొనలతో కూడిన ఒక ఫలము లాంటిది ఆత్మఫలం. ఈ ఆత్మఫలం మనము ఫలించాలి అని దేవుడు కోరుతున్నాడు. ఎవరు ఆత్మఫలాన్ని ఫలిస్తారు అంటే దేవునికి విధేయత చూపినప్పుడు, దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆత్మఫలం ఫలించేలా సహాయం చేస్తాడు. ఎవరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడో వారు ఈ ఆత్మఫలాన్ని ఫలిస్తారు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఈ ఆత్మఫలాన్ని ఫలిస్తారు. పరిశుద్ధాత్ముడు దేవుని ప్రేమను మన హృదయంలో కుమ్మరిస్తున్నాడు అని రోమాపత్రికలో పౌలు జ్ఞాపకం చేస్తాడు. అందుకే పరిశుద్ధాత్మ ఫలములో మొట్టమొదటిది ఏమిటి అంటే ప్రేమ. దేవుని ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, నీ ఇంటి వారిని, నీ బయట వారిని కూడా నువ్వు ప్రేమించాలి, నీ శత్రువును ప్రేమించాలి, నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థించాలి అంటూ దేవుని వాక్యం సెలవిస్తుంది. కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయం
దేవుని ప్రేమను గూర్చి వివరించబడింది అందులో. ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే ప్రేమ లేనివాడైతే వ్యర్థుడు అని అనిపించుకుంటాడు అని. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఆత్మఫలములో దేవుని ప్రేమించడం, ఇతరులను ప్రేమించడం, నీ శత్రువులను సహా ప్రేమించడం మనం నేర్చుకోవాలి. ప్రేమ, సంతోషం, మన బాధలలో, కష్టాలలో, ఇరుకు ఇబ్బందులన్నింటిలో కూడా దేవుని అందే సంతోషం కలిగి ఉండాలి. బాధలు కలిగినప్పుడు దేవుని దూషిస్తూ, ఇంకా ఆ బాధలు తీరిపోయినప్పుడు దేవునిలో సంతోషించే జీవితం క్రైస్తవ జీవితం కాదు. నిజమైన క్రైస్తవ జీవితం ఏమిటి అంటే, బాధలు ఉన్నప్పుడు, బాధలు లేనప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు, కష్టాలు లేనప్పుడు, కరువు ఉన్నప్పుడు, కరువు లేనప్పుడు, అన్నింటిలోనూ దేవునిలోని సంతోషించే సంతోషమే. ఇది పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది. ఆత్మఫలం అంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రభువులో ఆనందింపచేసేటటువంటిది. సమాధానం, ఇది దేవునితో సమాధానం, ఇతరులతో సమాధానం. మొట్టమొదటి దేవునితో నీకు సమాధానం లేదు, ఇప్పుడు దేవునితో సమాధానం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారై తండ్రి అయిన దేవునితో సమాధానం కలిగి ఉంటాము అని రోమాపత్రిక 5:1 మనం చదువుకుంటాం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన నాడే తండ్రితో నీకు సమాధానం ప్రారంభమవుతుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ దిశగా నిన్ను నడుపుతాడు. దేవునితో సమాధానకరమైన జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అలాగే ఇతరులతో సమాధానం, తోటి మనిషితో, సాటి మనిషితో అన్ని విషయాలలోనూ సమాధానం కలిగి ఉండునట్లు, అతనితో కక్ష కార్పణ్యాలకు పోకుండా, అసూయ ద్వేషాలకు పోకుండా, అతనిని క్షమిస్తూ అతనితో సమాధానం కలిగి ఉండేలా చేసేదే ఆత్మఫలం. ఆత్మఫలము ఫలించిన వారు ఎదుటివారితో సమాధాన పడతారు, దేవునితో సమాధాన పడతారు. దీర్ఘశాంతం, దీర్ఘశాంతం కలిగి జీవించడం, ఆయన రాకడ వరకు దీర్ఘశాంతముతో మనము ఓర్పు కలిగి, ఓపిక కలిగి జీవించడం. దేవుని సన్నిధిలో మనము దీర్ఘశాంతంతో బ్రతకటం. మన కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, శోధనలు, శ్రమలు వెంటాడుతున్నప్పుడు ఎంతో దీర్ఘశాంతము కలిగి, సహనం కలిగి తట్టుకుని మనం బ్రతకాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దయాళుత్వం, దయ చూపించడం ఎదుటివారి పట్ల. ఎదుటివారి కష్టాల్లో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు కాస్త దయ చూపించడం ఈ ఆత్మఫలములోని భాగం. వారి పట్ల నువ్వు దయ చూపిస్తూ మాట సహాయం చేయడం, ఆర్థిక సహాయం చేయడం, వస్త్రదానం చేయడం, ఇంకా అనేక రకాలుగా ఇలా దయాపూర్వకమైన కార్యం చేయటం దేవుని యొక్క చిత్తమై ఉన్నది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మంచితనం, మంచి క్రియలు, సత్క్రియలు చేయటం. మనము ఆ మంచి క్రియలు, సత్క్రియలు చేయటానికి యేసుక్రీస్తునందు నూతనముగా సృష్టించబడ్డాము అని ఎఫెసీ పత్రిక 2:10 చెప్పబడింది. ఆయన ముందుగా ఏమి చేయవలనని సిద్ధపరిచెనో ఆ సత్క్రియలు చేయడానికే యేసుక్రీస్తునందు నూతనముగా సృష్టించబడ్డాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ మంచి క్రియలు, ఈ మంచితనం, ఈ సత్క్రియలు అనేటటువంటి ధనం కలిగిన వారంగా మనం ఉండాలని 1 తిమోతి పత్రిక 6:17-18 పౌలు జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి సత్క్రియలు అనే ధనం, మంచితనము, మంచి క్రియలు అనేవి మనం కలిగి ఉండాలి. తర్వాత విశ్వాసం కలిగి ఉండాలి. ఆయన రాకడ వరకు నమ్మకంగా, విశ్వాసంతో బ్రతికేటటువంటి జీవితం మనము కలిగి ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇవన్నీ ఆత్మఫలములోని భాగం. ఆయన రాకడ వరకు విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే ఆయన రాకడలో వచ్చినప్పుడు ప్రతి విశ్వాసలో విశ్వాసం ఉండ కనుగొనునా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీలో విశ్వాసం చూచే నిన్ను పరలోకానికి తీసుకువెళతాడు ఆయన. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా అందులో పరీక్షకు నీ విశ్వాసం నిలిచినదై విశ్వాస జీవితాన్ని నువ్వు కలిగి జీవించేటట్లుగా నీవు కొనసాగాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. తరువాత సాత్వికం, ఆశా నిగ్రహం. ఇవన్నీ మనం ఆత్మఫలములోని భాగాలుగా మనం గమనించాలి ప్రియులారా. కాబట్టి జాగ్రత్తగా విందాం. దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యం సెలవిచ్చేది ఏమిటి అంటే, మనము ఫలించాలి అని దేవుడు కోరుతున్నాడు. ఏ ఫలాలు ఫలించాలి అని? నీతి ఫలాలు ఫలించాలి అని, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి అని, పరిశుద్ధత అనే ఫలము ఫలించాలి అని, 4వది ఆత్మఫలము ఫలించాలి అని. ఆత్మఫలము అని అంటే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం.
ఇవన్నీ కలిగి మనం జీవించడమే ఆత్మ ఫలము ఫలించుట అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. కాబట్టి జాగ్రత్తగా విందాం. మనము దేవుని సన్నిధిలో దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఈ రీతిగా జీవించడానికి మనం సిద్ధపడదాం. దేవుడు కోరుతున్నటువంటి ఇంకొక ఫలం కూడా ఉంది. ఆ ఫలమును గురించి చదువుదాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము. జిహ్వా ఫలం, నాలుక నుండి ఫలము దేవునికి అర్పించాలి. ఈ జిహ్వా ఫలం అంటే ఏమిటి అంటే దేవుని స్తుతించుట, లేదా ఆయన నామమును ఒప్పుకొనుచు మనము జిహ్వా ఫలం అర్పించదమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయనను స్తుతించాలి, ఆయన నామాన్ని ఒప్పుకోవాలి. మన నాలుక దేవుని ఎప్పుడూ స్తుతించాలి. ఈ సృష్టికర్త అయిన దేవుణ్ణి ఎప్పుడు మనము గణపరచాలి స్తుతించడం ద్వారా. నా నామము నిమిత్తం నేను సృజించిన వారిని అని యెషయా గ్రంథం 43:7లో దేవుడు చెప్పినట్లు ఆయనకు మహిమ తేవటానికే దేవుడు మనల్ని సృజించాడు. 50వ కీర్తన ఆఖరి చరణంలో స్తుత్యాగం అర్పించువాడు నన్ను మహిమపరుచుతున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. కాబట్టి స్తుతి అనే అర్పణ మన నాలుక నుంచి దేవునికి అర్పించినప్పుడు స్తుతి అనే ఫలం ఫలించాలి. మనము స్తుతి అర్పించుట అనేటటువంటి జిహ్వా ఫలాన్ని మనం ఫలించాలి. ఆయన నామాన్ని ఒప్పుకుంటూ, ఎందుకు అంటే ఫిలిప్పీ పత్రికలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు 2వ అధ్యాయం 11వ వచనంలో ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రతి నామము ఆయనను ప్రభు అని ఒప్పుకోవాలి. తండ్రి అయిన దేవుని నామ మహిమార్థమై యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. అందుకే ఆయన నామాన్ని ఒప్పుకుంటూ జిహ్వా ఫలం అర్పించుదామని హెబ్రీకారుడు అంటున్నాడు. కాబట్టి దేవుని స్తుతించుట, దేవుని నామాన్ని ఒప్పుకొనుట, నీ నాలుక ద్వారా ఒప్పుకుంటూ, నీ నాలుక ద్వారా దేవుని స్తుతిస్తూ జిహ్వా ఫలం దేవునికి అర్పించాలి. ఈ అర్పణ, ఈ ఫలమును ఫలించాలని దేవుడు కోరుతున్నాడు నీ నుండి. కాబట్టి జాగ్రత్తగా విందాం. మనం ఏం చెయ్యాలి అంటే మనము దేవుని ఎప్పటికీ స్తుతించాలి. 111వ కీర్తనలో దావీదు భక్తుడు అంటాడు, నేను యథార్థవంతుల సభలోను సమాజములోను దేవునికి పూర్ణ హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను అని. యథార్థవంతుల సభలోను సమాజములోను దేవుని స్తుతించుట అనేది ఇంటిలో కూర్చుని ఒక్కడే ఎప్పుడు చేసే పని కాదు. ఒంటరిగా దేవుని స్తుతించాలి. కానీ దేవుని మందిరానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి యథార్థవంతులతో ఆ సమాజములో దేవునికి పూర్ణ హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీవు ఒక్కడవే దేవుని స్తుతించాలి, అలాగే 10 మందితో కలిసి దేవుని స్తుతించాలి. దేవునికి కృతజ్ఞతగా స్తుతులు అర్పించాలి. ఆయనకు నువ్వు కృతజ్ఞత కలిగి జీవించాలి. నిన్ను పుట్టించినందుకు, నిన్ను పోషిస్తున్నందుకు, నిన్ను కాపాడుతున్నందుకు, నిన్ను బ్రతికిస్తున్నందుకు, నీకు తోడుగా ఉంటున్నందుకు, సహాయం చేస్తున్నందుకు ఎప్పుడూ కృతజ్ఞత కలిగి దేవుని స్తుతించాలి. దేవుని నీ నాలుకతో స్తుతించుట అనే ఫలము ఫలించాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. స్తుతించుట ద్వారా జిహ్వా ఫలము ఫలించాలి. కాబట్టి జాగ్రత్తగా విందాం. మనము దేవుని ఎప్పటికీ కూడా స్తుతించాలి. ఇప్పుడే కాదు, ఎల్లప్పుడు, ప్రతిరోజు. 119వ కీర్తనలో దావీదు అంటాడు, న్యాయమైన నీ విధులను బట్టి నేను నిన్ను స్తుతించడానికి అర్ధరాత్రి వేళ నేను మేలుకొని వాడను అని. దావీదు దినమునకు 7 మార్లు స్తుతించేవాడట. అందులో అర్ధరాత్రి కూడా దేవుని స్తుతించడానికి మేలుకునేవాడను అంటున్నాడు భక్తుడు. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించడం ఎంత ముఖ్యమో దేవుని స్తుతించడం అంతకంటే ముఖ్యం. కాబట్టి స్తుతియాగము దేవునికి చేయుదం, అనగా దేవుని నామాన్ని ఒప్పుకుంటూ జిహ్వా ఫలం దేవునికి అర్పించదమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడు మనల నుండి కోరుతున్నటువంటి ఫలాలు ఏమిటి అనంటే నీతి ఫలములు ఫలించాలి, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి, పరిశుద్ధత అనే ఫలము ఫలించాలి, ఆత్మ ఫలమును ఫలించాలి, తరువాత జిహ్వా ఫలమును మనము ఫలించాలి. ఇవన్నీ ఎందుకు? ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో చదివాం, దేవుని నామమునకు మహిమ స్తోత్రము కలుగునట్లు. ఈ ఫలాలన్నీ ఫలించేది ఎందుకు అంటే దేవుని నామానికి మహిమ స్తోత్రం కలగాలి.
నీవు పరిశుద్ధత అనే ఫలము ఫలిస్తూ నీ గొప్పలు నువ్వు చెప్పుకోవటం కాదు, దేవునికి మహిమ కలగాలి. నీతి అనే ఫలము ఫలిస్తూ నీ గొప్పలు నువ్వు చెప్పుకోవడానికి కాదు, దేవుని నామానికి మహిమ రావాలి. మారు మనసు తగిన ఫలాలు ఫలించేటప్పుడు దేవుని నామానికి మహిమ రావాలి. ఆత్మ ఫలం నువ్వు ఫలించేటప్పుడు నీ గొప్పలు నువ్వు చెప్పుకోవడం కాదు, దేవుని నామానికి మహిమ స్తోత్రం కలగాలి. జిహ్వా ఫలం అర్పించేటప్పుడు ఈ జిహ్వా ఫలమే దేవుని స్తుతించడం, అంటే దేవుని మహిమపరచడం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇవన్నీ ఫలిస్తూ దేవునికి మహిమ స్తోత్రం కలిగినట్లుగా మనము జీవిస్తూ దేవుని మహిమార్థమై మనం బ్రతుకుదాం. దేవుడు నీ నుండి కోరేటటువంటి ఫలాలు ఇవే. దేవాది దేవుడు అట్టి జీవితాన్ని నీకు అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నీవు మా జీవితాల నుండి కోరుకునే ఫలాల గూర్చి మేము నేర్చుకున్నాం నాయన. నీ నుండి అవి పొందుకుని వాటిని ఫలించే భాగ్యం మాకు దయచేయమని యేసు నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.